కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము మోసల పర్వము ఏకాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము మోసల పర్వము ఏకాశ్వాసము. ఓ హరిహరనాథ! సిరిని ధర్మాన్ని కామాన్ని కోరే మనసులకు నీ పాదపద్మాలు నెమ్మది కలిగిస్తాయి. నీవు వ్యాసాది మహర్షుల పరసమాధిలో ఆస్వాదించబడిన తేజస్సు కలిగినవాడవు. నీకు నమస్కారం. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము మోసల పర్వము ఏకాశ్వాసము. ధర్మరాజు రాజ్యంబున నుత్పాతంబులు దోచుట. కందము. జనమేజయ మహారాజుతో వైశంపాయనుడు ప్రేమతో పుట్టిన ధార్మికావేశం కలిగినవాడే ఇట్లా చెప్పాడు. సీసము. రాజా వినుము. ధర్మరాజుకు పట్టాభిషేకం జరిగిన 35 సంవత్సరాలు గడవగా ఆ 36వ సంవత్సరంలో భయంకరమైన ప్రకృతి వైపరీత్యాలు కలిగాయి. ఉదయకాలంలో పెద్దగాలులతో ఇసుకవర్షం పడింది. ఉదయ సమయాలలో సూర్యబింబాన్ని పరివేష్టించి మొండాలు గోచరించాయి. మేఘాలు లేకుండానే పిడుగులు పడ్డాయి. అన్ని దిక్కులలోనూ ఉల్కలు రాలాయి. కందము. సూర్యచంద్రులకు చుట్టూ అతిభయంకరమైన కాంతులలో గాలిగుడులు కట్టాయి. మండు వేసవిలో దట్టమైన పొగమంచు ఆకాశమంతటా విస్తరించింది. సీసము. ఇట్లా ప్రతిరోజు ఏదో ఒక వైపరీత్యం జరుగుతూ ఉంటే కొంతకాలం గడిచాక ధర్మరాజు శ్రీకృష్ణ బలరాములు తప్ప తక్కిన యాదవులంతా ఒకరితో ఒకరు పోట్లాడి చనిపోయారన్న వార్త విన్నాడు. తన సోదరులను పిలిపించి ఈ వార్త తెలియజేశాడు. హస్తినాపురవాసులంతా ఈ వార్త విని శోకంలో మునిగారు. పాండవుల వ్యథ వర్ణనాతీతమైనది. తేటగీతి. యాదవులు తమలో తాము ఎందుకు పోరాడి మరణించారో తెలుసుకొనగోరుతున్నాను అని జనమేజయుడు అడిగాడు. అప్పుడు వైశంపాయనుడు ఇట్లా చెప్పటం మొదలుపెట్టాడు. కందము. చాలా కాలం క్రిందట కణ్వుడు, నారదుడు, విశ్వామిత్రుడు తమ శిష్యులతో కలిసి శ్రీకృష్ణుడిని చూడాలన్న కోరికతో ద్వారకకు వచ్చారు. సీసము. ఇట్లా ద్వారకావిధులలో ఆ ఋషులు వెళ్లుతున్న సమయంలో విధిచేత ప్రేరేపించబడి వృష్ణివంశానికి చెందిన కొందరు యువకులు సాంబుడనే వాడికి ఆడదాని వేషం, కపటమైన వినయాన్ని ఒలకబోస్తూ నమస్కారాలు చేసి, అయ్యా! మీరు అన్నీ తెలిసినవారు, కరుణామూర్తులు. ఈ స్త్రీ బభ్రుడి పెండ్లాము. ఈమెకు సంతానం కలుగుతుందా లేదా చెప్పండి అని అడిగారు. ఆ ఋషులకు ఇది కపటవేషమని తెలిసి చాలా కోపం వచ్చి ఇట్లా అన్నారు. కందము. శ్రీకృష్ణుడి కుమారుడైన ఈ సాంబుడు యాదవకుల నాశన సమర్థమైన ఒక రోకలిని కంటాడు పొండి. ఈ విషయాన్నైనా నమ్మండి, మాతోనా మీ ఆటలు అని అర్థం. మా మాటలు పొల్లు కావు. సీసము. బలరామకృష్ణులు తప్ప తక్కిన యాదవులంతా ఆ రోకలికున్న విచిత్ర శక్తి చేత నశిస్తారు. బలరాముడు యోగనిష్టతో తన శరీరం వదలి సముద్రంలోకి ప్రవేశిస్తాడు. కృష్ణుడు నేలపై పడుకొని ఉండగా జర అనే రాక్షసి ఆయనను ఆక్రమించి చంపుతుంది. ఇక చాలు, వెళ్ళండి అని చెప్పి వారిని పంపివేసి, ఇప్పుడు మనం కృష్ణుడిని చూడటం సమంజసం కాదని ఆలోచించిన వారే ఆ ఋషులు తమ తమ ఆశ్రమాలకు వెళ్లిపోయారు. వెనువెంటనే కృష్ణుడికి వార్త తెలిసింది. కందము. అట్లా ఋషులు మరలిపోవటాన్ని కృష్ణుడు విన్నాడు.
భూత భవిష్యద్వర్తమానాలు తెలిసిన కృష్ణుడికి కాలవిధిని గతి మరల్చటం వీలులేని విషయమన్న భావం మనసులో కలుగగా ఉదాసీనుడయ్యాడు. కందము తన సమీపంలోని బంధువులను చూచి శ్రీకృష్ణుడిట్లా అన్నాడు, ఇది విధి నియామకం. అంతే తప్ప మన యాదవ కుమారుల మూర్ఖత్వం చేత దాపురించిందని మీరు మాత్రం దుఃఖించకండి. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము మోసల పర్వము ఏకాశ్వాసము. మునిశాపంబున సాంబుని కడుపున ముసలంబు పుట్టుట. సీసము అని చెప్పి శ్రీకృష్ణుడు తన మందిరానికి వెళ్లిపోయినాడు. జనమేజయ ఆ మరుసటి రోజే సాంబుడి కడుపులో నుండి యముని దూత వంటి భయంకరమైన కఠినంగా ఉన్న ఒక రోకలి వెలువడింది. దానికి ఆశ్చర్యము భయము కలుగగా బంధువులు వసుదేవుడి దగ్గరకు పరుగెత్తి ఆయనకు తెలుపగా ఆయన భయపడి వెలవెలబోయి నిశ్చేష్టుడై కొంతసేపుండి చాలా ఆశ్చర్యపడుతూ ఆ రోకలిని వెంటనే పొడిగా చేసి సముద్రంలో కలిపివేయుండని వారిని ఆ చెప్పిన బంధువులను ఆజ్ఞాపించినాడు. వారు కూడా అట్లాగే చేసినారు. కందము మనుష్య ప్రయత్నంతో ఋషుల శాపశక్తిని తప్పించుకొనలేమన్న ఊహ కూడా వారికి రాలేదు. అట్లా రోకలిని పొడిచేసి సముద్రంలో కలపటం వలన తమ పని పూర్తయిందనుకున్నారు. అట్లా చేసి కొంత ఓదార్పును పొందారు. కందము తన సంతానం నశించటానికి శ్రీకృష్ణుడే కారణమని తలచి గాంధారి కనికరం లేని మనస్సుతో యాదవ సంతానం కూడా నా సంతానం వలె నశిస్తుందని క్రూరంగా శపించింది. ఈ శాప విషయం తెలిసిన వారు ఏమి కాబోతుందో అని భయపడుతుండగా కందము యాదవుల వినాశనకాలం ఎప్పుడు సమీపించిందో అప్పుడే ద్వారకానగరంలో చెప్పరాని ఉపద్రవాలు సంభవించటం మొదలుపెట్టాయి. తేటగీతి ఎగని గుండ్రంగా తిరిగే కళ్ళు ప్రకాశిస్తుండగా మహాభయంకరమైన దండాన్ని ధరించి యముడు ఇదిగో ఇక్కడ అదిగో అక్కడ కనిపించినాడనేటట్లుగా ఒక్కొక్కచోట కనబడుతూ తిరుగుతూనే ఉన్నాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము మోసల పర్వము ఏకాశ్వాసము. ద్వారకాపురంబున మహోత్పాతము లనేకములు పుట్టుట. కందము యాదవులను చంపటమనే ఆట మొదలుపెట్టాడా అన్నట్లుగా యముడు నలుపు పసుపు వన్నెలు కలిసిన గోరోచన వర్ణమని కూడా అంటారు. విచిత్ర దేహకాంతితో భయాన్ని కలిగించే రీతిలో అట్లా తిరగటం ప్రారంభించాడు. సీసము రాత్రివేళలలో చిలుకలు గూబలవలె కూస్తున్నాయి. పగటివేళలలో మేకలు నక్కలవలె అరుస్తున్నాయి. ఆవులకు గాడిదలు పుట్టుతున్నాయి. ముంగిసలకు ఎలుకలు జన్మిస్తున్నాయి. కుక్కలు పిల్లులను ఈనుతున్నాయి. బలరాముడు కృష్ణుడు తప్ప తక్కిన యాదవులు పాపకార్యాలు చేయటం మొదలు పెట్టారు. బ్రాహ్మణులను బాధిస్తున్నారు. గురువులను అవమానిస్తున్నారు. సిగ్గువదలి కోరికల వెంబడి పరుగెత్తుతున్నారు. యాదవ స్త్రీలు భర్తలను లెక్కచేయటం మాని మదించి ఇష్టం వచ్చిన రీతిలో విచ్చలవిడిగా తిరుగుతున్నారు. కందము హోమకాలంలో అగ్ని నానా వర్ణాలతో భీకరంగా ప్రకాశిస్తున్నది. జ్వాలలు అప్రదక్షిణ మార్గంలో పైకి లేస్తూ దుర్వాసనతో భీతిని కలుగజేస్తున్నాయి. కందము అన్నం కూరలు ఉడికాక పొయ్యి నుంచి ఒకవైపు దింపుతుంటే మరోవైపు అప్పటికప్పుడే అందులో పురుగులు పుట్టుతున్నాయి. ఆ ఆహారంలో అంతటా వ్యాపించి భీతి కలిగించేటట్లు మిలమలలాడుతూ మెదులుతున్నాయి. సీసము ఇట్లా ప్రతిరోజు ద్వారకలో ఏదో ఒక అశుభసూచకమైన సంఘటన జరుగుతూనే ఉన్నది. దానిని గమనించిన కృష్ణుడు పూర్వ పుత్రశోకంతో గాంధారికి కోపం కలుగగా ఇచ్చిన శాపాన్ని స్మరించాడు. ఇక ముస్పై 6 సంవత్సరాలకు యాదవులంతా ఒకరినొకరు చంపుకొని నాశనమవుతారని ఆ పతివ్రత శపించింది. ఆ సంవత్సరం రానే వచ్చింది. ఇక యాదవనాశం తప్పదు.
అట్లా జరగటానికైనా ఒక పుణ్యక్షేత్ర సమీప భూమి అయితే మంచిదని ఒక నిశ్చయానికి వచ్చాడు. ఆట వెలది. ఇట్లా నిర్ణయించుకున్నవాడై శ్రీకృష్ణుడు తన దివ్యబుద్ధితో యాదవుల క్షయాన్ని గుర్తించాడు. మధ్యాహ్న సమయం కావటంతో రాజసభలో ఇట్లా ప్రకటించాడు. ఉత్పలమాల. మన ద్వారకావాసులందరూ గొప్పగా భక్తియుక్తులై జాతర చేయాల్సి ఉన్నది అని సమీపంలోని బంధువులకు చెప్పి ఆ వార్తను నగరంలో చాటింపు వేయటానికి తగినవాడిని పురమాయించాడు. వాడు గంట వాయించుకొంటూ పెద్దగొంతుతో నగరంలో అన్ని వీధులలోనూ ఈ వార్తను చాటాడు. సీసము. ఆ రాత్రి కలలో అందరూ చూస్తూ ఉండగా భయంకరమైన దౌడలు నల్లటి దేహంగల ఒక స్త్రీ ఇళ్లలోకి చొరబడి స్త్రీలను లాగికొని పోయింది. రాక్షసులు యాదవుల శస్త్రాస్త్రాలను, జెండాలను, ఆభరణములను దొంగిలించుకొని పోయారు. ఆ మరుసటి రోజున శ్రీకృష్ణుడి చక్రం ఉన్నట్లుండి ఆకాశంలోనికి ఎగిరిపోయింది. వెంబడి స్వామి యొక్క గరుడ ధ్వజం కూడా వెళ్లిపోయింది. వాటి వెంటనే బలరాముడి తాటిజెండా కూడా స్వర్గాన్ని చేరుకొన్నది. తేటగీతి. ఆ సమయంలో సుగ్రీవం, శైబ్యం, వలాహకం, మేఘపుష్పకం అనే 4 గుర్రాలు కలిగిన శ్రీకృష్ణుడి రథం ఆకాశమార్గంలో స్వర్గానికి చేరిపోయింది. కందము. అప్పుడు ఆకాశంలో నిలబడి దేవతలు స్పష్టంగా వినిపించేటట్లు పెద్ద శబ్దాలతో సముద్రయాత్రకు బయలుదేరండి అని యాదవులను ప్రబోధించారు. కందము. అట్లా చక్రాధ్యాయుధాలు మాయమవటాన్ని చూచిన దివ్యశబ్దాలను విన్నా ఆ యాదవులలో ఏ కదలికా లేదు, ఏ తొందరపాటు లేదు. ప్రతి ఇంటిలోనూ చాలా ఇంపైన మద్యాలు, మాంసాలు, వాహనాద్యాభరణాలు సమకూర్చుకునే ప్రయత్నాలలో పడ్డారు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము మోసల పర్వము ఏకాశ్వాసము. యాదవులందరూ కృష్ణ సహితులై సముద్రతీరమునకు బోవుట. సీసము. రకరకాలుగా అన్నాదులు వండారు, పిండివంటలు చేశారు. పాలు, చక్కెర, నెయ్యి, రకరకాలైన సాధకాలు, పానీయాలు సిద్ధం చేసుకున్నారు. అక్షతలు, గంధం, పూలు ఇవన్నీ ఎత్తుకున్నారు. వీటిని కావళ్లుగా, తలమోపులుగా సిద్ధం చేసి వైభవోపేతంగా బయలుదేరారు. ఏనుగులు, గుర్రాలు, రథాలు వీటికి చేసిన వివిధాలైన అలంకారాలు, అత్యంత మనోహరంగా దిగవేసిన పూలహారాలు, వాళ్లు పెట్టుకున్న నగలు, పూసుకున్న సుగంధలేపనాలు, ధరించిన రంగురంగుల బట్టలు ఒక వింత శోభను కూర్చాయి. యాదవులకు సహజమైన కార్యకలాపాలు విజృంభించాయి. కందము. శ్రీకృష్ణుడి రథం అదృశ్యమైపోయినందువలన దార్కుడు మరో పెద్ద తేరును పట్టుకువచ్చాడు. దానికి ఆదరబాదరగా చాలా స్వల్పంగా అలంకారం చేశాడు. రథం సిద్ధమైంది. కృష్ణుడు కూడా ఏ వికారం లేని మనస్సుతో బయలుదేరాడు. ఆట వెలది. ఇక బలరాముడు కూడా అట్లాగే బయలుదేరాడు. ఏ నగలు కొత్తగా పెట్టుకొనలేదు. ధరించిన వస్త్రాలు మార్చలేదు. కొత్తగా ఏ సుగంధాలు రాసుకొనలేదు. ఏ వాహనాన్ని ఎక్కలేదు. పాదచారిగానే బయలుదేరాడు. ఏ వికారమూ లేని మనసుతో మిత్రులతో మాటాడి బయలుదేరాడు. కందము. ఆ యాదవ స్త్రీలు పల్లకీలలో బయలుదేరారు. వారు బాగా అలంకరించుకొన్నారు. ఈ స్త్రీల గుంపు బయలుదేరటంతో ఒక కొత్త శోభ ప్రకాశించింది. యాదవుల యాత్ర అట్లా శోభాయమానమైనదని అర్థం. చంపకమాల. అట్లా ద్వారక నుండి బయలుదేరి యాదవులు మహావైభవంతో ప్రయాణం చేసి సముద్రతీరం చేరారు. అంతకు మునుపే అక్కడ వేసుకున్న పందిళ్ల క్రింద అందరూ చేరారు. అప్పుడు శ్రీకృష్ణుడి మంత్రి, పురోహితుడు, మహాజ్ఞాని అయిన ఉద్ధవుడు తాను తపస్సు చేసుకొనటానికి అడవికి వెళ్తానన్నాడు.
ముందు జరగబోయేది తెలిసినవాడు కాబట్టి కృష్ణుడు ఏమీ పలుకలేదు. వచనము. అప్పుడు బలరాముడు తాను కూడా బయలుదేరుతానని తన నిర్ణయం చెప్పగా చంపకమాల శ్రీకృష్ణుడు ఏమీ మాట్లాడకుండా వీడ్కోలు చెప్పాడు. ఉద్ధవుడికి ఏర్పడిన ఆ దృఢ నిర్ణయంతో అతడిలోని దుహకమంతా పోయింది. తపస్సుకై బయలుదేరాడు. అతడిని దిగబెట్టి వస్తానని బలరాముడు బయలుదేరి వినయంతో భక్తితో ఏ వ్యాకులతా లేని ఆ మహానుభావుడైన ఉద్ధవుడిని అడవిలో వదిలివచ్చి మొక్కపోని శాంతమైన మనోభావంతో కందము. అట్లాంటి శాంతచిత్తంతో బలరాముడు ఒంటరిగా ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఆయనలోని మోహమనే చీకటి నశించింది, జ్ఞానజ్యోతి ప్రకాశించింది. అంటే నాది, నావారు అన్న భావనలు నశించి అహం బ్రహ్మాస్మన్న మహావాక్యతత్వబోధ అయిందని అర్థం. చంపకమాల బ్రాహ్మణ భోజన సంతర్పణ కొరకని చాలా రుచికరంగా అతి పవిత్రంగా వండిన పదార్థాలను ఆడవారు అడ్డుపడుతున్నా ఆగకుండా యాదవులు చెలరేగి కోతులకు పంచిపెట్టారు. ఇక చెప్పవలసినది ఏముంది? చంపకమాల ఆ తరువాత రమ్యమైన గీతాలకు, వాద్యాలకు అనుగుణంగా మనోహరాలైన నృత్యాలు చేశారు. అందంగా అలంకరించిన అక్షతలతో, శ్రేష్టమైన పరిమళంతో కూడిన పుష్పాలు ఒక గొప్ప వైభవాన్ని సంతరించగా సముద్రానికి పూజలు చేశారు. మనోజ్ఞాలైన భక్ష్య భోజ్యాది పదార్థాలను మిక్కిలి వేడుకగా నైవేద్యం పెట్టారు. చంపకమాల ఆ తరువాత యాదవులు మిక్కిలి తమకంతో మత్తును కలిగించి అవయవాలను స్వాధీనం నుండి తప్పించే గుణమున్న బహురుచి కలిగిన మత్తుపానీయాలను బంగారు పాత్రలలో పోసుకుంటూ శ్రీకృష్ణుని సన్నిధానంలోనే ప్రీతిని కలిగించే నంజుళ్లను తింటూ బాగా త్రాగారు. తేటగీతి విధికివసులే సాత్యకి, కృతవర్మ, చారుధేష్ణుడు, గదుడు, ప్రద్యుమ్నుడు మొదలైన యాదవులంతా చేరి మిక్కిలి కోరికతో తాగారు. తేటగీతి ఇట్లా వృష్ణి, భోజ, అంధక వంశాలకు చెందిన వీరులంతా విజృంభించి మద్యాన్ని బాగా పట్టించి మత్తులోకి జారిపోయారు. పరిహాసాలాడుతూ వెకిలిగా నవ్వుతూ కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము మోసల పర్వము ఏకాశ్వాసము. సాత్యకి కూతవర్ములకు రోషజనకంబుగా గలిగిన సంవాదము. సీసము ఇట్లా యాదవవులందరూ మత్తులో జోగుతుండగా ఎర్రటి కళ్ళు గుండ్రంగా త్రిప్పుతూ సాత్యకి కూతవర్మను చూచి మదం అతిశయించగా ప్రద్యుమ్నుడి చేయి తట్టుతూ అవమానం అయ్యేటట్లు బిగ్గరగా నవ్వి ఇట్లా అన్నాడు. శత్రువులు నిద్రలో ఉన్నప్పుడు నిజంగా వారు చచ్చినట్టే. అట్లాంటి స్థితిలో ఉన్నవారిని చంపటానికి ఏ నీచుడు ముందు కురకడు. అట్లాంటప్పుడు రాజకుమారుడైన ఈ కూతవర్మ ఇంత పాపానికి ఎట్లా ఒడిగట్టాడు? ఇది ఒక శత్రు సంహారమా? ఛీ ఛీ! ఇట్లా చంపటం కూడా చంపటమేనా? తేటగీతి అట్లా అంటే ప్రద్యుమ్నుడు సాత్యకితో ఇట్లా అన్నాడు. పోనీలే బాబాయ్, ఇట్లా చంపటం నీచుల పద్ధతి. దీనిని నీవంటివాడు ఇంతగా చెప్పటం ఎందుకు? వదిలిపెట్టుము. ప్రజలంతా ఇతడిని పుచ్చిపోయేటట్లు తిట్టుతూనే ఉన్నారు. అది చాలదా ఏమిటి? చంపకమాల అప్పుడు సాత్యకిని చూచి కూతవర్మ రోషాన్ని ప్రకటించే వికారమైన ముఖంతో నిప్పులు చెరుగుతూ ఇట్లా అన్నాడు. ఈ సిగ్గులేకుండా ఇతరులు చేసిన యుద్ధాన్ని ఎందుకు ప్రస్తావిస్తావు? నీవు ఇట్లా అనటం భావ్యం కాదు. అర్జునుడు చేతిని నరకగా శాంతంగా ఉన్న సోమదత్తుడి కొడుకు తలను నీవు నరకలేదా? మరచిపోయావా? ఇది మాత్రం యుద్ధన్యాయమేనా? సీసము అని కూతవర్మ అన్నాడు. ఆ మాటలకు కృష్ణుడికి కోపం వచ్చింది. కూతవర్మ మీద మిక్కిలి ఎర్రనైన కడగంటి చూపు సారించి
కోపంతో కూడిన మనసుతో భోజులందరినీ ఒకసారి అట్లా చూచాడు. అప్పుడు సాత్యకి కృష్ణుడితో ఇట్లా అన్నాడు. కృతవర్మ తమ్ముడు శతధన్వుడు మాత్రం చాలా అనుచితమైన పద్ధతిలో మహితాత్ముడు, గౌరవింపదగనవాడు అయిన సత్రాజిత్తును సమంతకమణి కొరకు చంపలేదా అంటూ వారివైపు దోషారోపణ చేశాడు. ఈ వాక్కలహం విన్న సత్యభామకు కోపం వచ్చింది. స్త్రీ స్వభావంచేత కంటిలో నీళ్లు తిరిగాయి. ఏడుస్తూ కృష్ణుడి సమీపానికి వచ్చింది. కందము. ఇట్లా సత్య ఏడుస్తూ రావటం చూచి కృష్ణుడికి కోపం వచ్చింది. ఆ కోపం చూచి సాత్యకి కృష్ణుడికి సత్యభామకు సంతోషం కలిగించదలచి పైకి గభాలున ఎగిరి మత్తేభము కృతవర్మను తీక్షణంగా చూచి కోపంతో ఎర్రబడ్డ ముఖంతో ఇట్లా అన్నాడు. ఈ కృతవర్మ అశ్వత్థామ సహకరిస్తే రాత్రంతా అతివేగంతో సమీపించి అతినీచమైన ఉత్సాహంతో ఉపపాండవులను, ధృష్టద్యుమ్నుడిని, అతడి సోదరులను చంపాడు. ఇట్లాంటి నీచుడిని వాళ్లు చచ్చిన మార్గానికే పంపటం తగిన పని. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము మోసల పర్వము ఏకాశ్వాసము. మద్యపానమత్తుడైన సాత్యకి కృతవర్మతల నరుకుట. మత్తేభము. ఇట్లా అంటూ ఋషుల శాపంచేత పుట్టిన రోకలికున్న అద్భుతమైన శక్తి వ్యాపించిన తన కత్తిని ఒరలో నుండి లాగాడు. ఆ ఖడ్గ కాంతి సమూహంచేత కృతవర్మ చూపులు స్వాధీనాన్ని కోల్పోయాయి. సాత్యకికి కోపం అతిశయించింది. ఆ కత్తితో రక్తం నలుదిక్కులా చిమ్మగా కృతవర్మ గొంతును నరికివేశాడు. తేటగీతి. ఆ విధంగా కృతవర్మను చంపి సాత్యకి అంతటితో ఆగకుండా గర్వంతో బాహుబల సౌందర్యం, ఖడ్గకాంతి సమూహం ప్రకాశించగా ఉద్రేకంతో కూడిన వేగంతో భోజకులం మీద పడ్డాడు. చంపకమాల. ఇట్లా ఆక్రమించటానికి రావటం గమనించి ఆపటానికే కృష్ణుడు వెళ్లేటంతలో యుద్ధంలో వాడి వేడిమి ఉన్నవారు, మహాక్రూరులు అయిన భోజాంధకులు ఒక్కటిగా కలిసి దిక్కులు చిల్లులు పడేటట్లు అరిచారు. అతివేగంతో సాత్యకిని చుట్టుముట్టారు. అప్పుడు నిర్మల జ్ఞానం కలిగిన శ్రీకృష్ణుడికి చాలా కోపం వచ్చింది. అయినా కాలజ్ఞానం కలిగినవాడు కాబట్టి చంపకమాల. కృష్ణుడు తమ్ముడైన సాత్యకిని కాపాడే ప్రయత్నం చేయటానికి ఇష్టపడలేదు. అప్పుడు ప్రద్యుమ్నుడు అతి శీఘ్రంగా మొక్కపోని పరాక్రమంతో సమీపించి తన విక్రమాన్ని, బాహుబలాన్ని ప్రకాశింపచేయటాన్ని చూచి సాత్యకి సంతోషపడి గర్వంతో మరింత చెలరిగిపోయాడు. దీనినంతా చూస్తున్న ఆకాశగమనులైన గంధర్వాదులు ప్రశంసాపూర్వకంగా ప్రస్తుతి చేశారు. చంపకమాల. అప్పుడు వృష్ణివంశీయులైన ఇతర వీరులంతా దీనిని చూచి మనసుల నిండా అధికమైన రోషాగ్ని పుట్టగా మాత్సర్యంతో కూడిన పరాక్రమాతిశయంతో సాత్యకి, ప్రద్యుమ్నులకు సంతోషం కలిగించటానికే ఆకాశమార్గమంతటా సింహనాదాలు నిండిపోగా బలము, పట్టుదల వ్యక్తం కాగా కందము. భోజాంధకుల కూటమిగా పేరున్న ఆ సైనిక బలం రౌద్రంచేత పుట్టిన ఉద్రేకంతో ప్రకాశిస్తున్నవారే శ్రీకృష్ణుడు చూస్తూ ఉండగానే ఏ జాలి లేకుండా ఒకరినొకరు ముట్టడించి యుద్ధం చేశారు. కందము. ఆ ఇరువర్గాల వారికి ఆ సమయంలో అక్కడికక్కడే 3 అంచులున్న తుంగపరకలు యుద్ధానికి శ్రేష్టమైన ఆయుధాల వలె లభించాయి. దైవనైపుణ్యం ఎట్లాంటిదో చెప్పుతాను వినుము. చంపకమాల. శ్రేష్ఠులైన మునుల శాపంచేత జనిస్తున్న మిక్కిలి గొప్ప గమనంతో ముసలాయుధం అద్భుతము, భయంకరము అయిన శక్తి యొక్క క్రీడతో తుంగలన్నిటిలోనూ సునాయాసంగా ప్రవేశించి యుద్ధ ప్రవృత్తిని కలిగిస్తూ భీతిని సృష్టిస్తూ ఆ తుంగలన్నీ రోకళ్లనే స్ఫురణను కలిగించింది. కందము. రాజా వసుదేవుడల్లా ఆ రోకలిని ఆనాడే పొడిపొడిగా చేసి ఆ విధంగా సముద్రంలో చల్లించిన శ్రేష్ఠులైన మునుల యొక్క అధికమైన తపశ్శక్తిచేత ఆ రోకలికున్న ప్రభావం ఏమీ తగ్గలేదు. సీసము.
ఆ సమయంలో యాదవవీరులకు మద్యపానం చేత పుట్టిన మత్తు వలన మునుల గొప్ప సపవచనానికి ఉన్న దివ్యశక్తి వలన తుంగపరకతో కొట్టినంత మాత్రాన వెంటనే ప్రతి వీరుడికి శరీరబాధ ఎట్లా కలుగుతుందనే తెలివి కాని ఆ తుంగను తీసుకొని విరోధిని అణచినప్పుడు ఏ చలనం లేకుండా నేలమీద పడటాన్ని చూచి ఇది ఎట్లా సంభవం అన్న ఆలోచన కాని కలుగలేదు. అందువలన కపటమైన ఆ రోకళ్ళు ఆ తుంగపరకల భయంకరమైన కాంతులు అతిశయించగా ఆ ఎదువీరులకు ఒకరినొకరు చంపాలన్న ఆటలో అడ్డులేకుండా ఆ తుంగలు అపకరించగా యుద్ధం చాలా అతిశయమైన రీతిలో జరిగింది. ఆట వెలది. తండ్రి కొడుకు అన్న తమ్ముడు అనే తేడా లేకుండా ఆ రెండు వర్గాల వారు చెలరేగి చచ్చేటట్లు మోదుకొనగా గాలిదెబ్బకు పడిపోయేటటువంటి వృక్ష సమూహాల వలె వారు కనిపించారు. కాలవైపరీత్యాన్ని ఏమనవచ్చును? తేటగీతి. రాజా, ఇంకా చెప్పుతాను వినుము. మునులిచ్చిన శాపం వారి మనస్సులలో నిరంతరం దర్పాన్ని అధికమయ్యేటట్లు చేసింది. దానితో వారిలో ఒక్కడు కూడా వెనుకకు మరలటం కాని కలత చెందటం గాని లేకుండా ఉన్నవారు ఉన్నచోటే విజృంభించి యుద్ధం చేశారు. తేటగీతి. ఆ సమయంలో ఏమైందో వినుము. భోజులు అంధకులు సంఖ్యలో చాలా అధికంగా ఉండటం వలన మిక్కిలి బలవంతుడైన సాత్యకి, పరంశక్తిమంతుడైన ప్రద్యుమ్నుడు మొదలైన వారున్న వృష్ణివంశమంతా నశించింది. సీసము. ఆ రణభూమిలో అంధక భోజవీరుల పరాక్రమ విలాసంచేత చచ్చుపడి ఉన్న అనిరుద్ధుడిని, ప్రద్యుమ్నుడిని, సాంబుడిని, సాత్యకిని, గదుడిని శ్రీకృష్ణుడు చూచాడు. మునీంద్రుల శాపం వలన కృష్ణుడికి తీవ్రమైన కోపాగ్ని దట్టంగా పుట్టింది. అంతే. యుద్ధంలో చావక మిగిలి తనకు అగుపించిన శత్రువీరుల మీద పడి తుంగపరకలను తీసుకొని చావగొట్టి ఒక్కరూ మెగలకుండా చేశాడు. ఇట్లా యాదవులందరూ రోకటి విజృంభణంచేత చనిపోయారు. కందము. ఆ సమయంలో నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణుడు మనసులో గాంధారి శాపమిచ్చిన విధాన్ని స్మరించుకొని ఆ శాపం ఇట్లా సార్థకమైందా అని అనుకొంటూ యుద్ధభూమిలో ఒంటరిగా కందము నిలబడి ఉండగా ఆ దొమ్మియుద్ధంలో చావకుండా మిగిలిన దారుకుడు బభ్రుడు ఆ కృష్ణుడి దగ్గరకు వెళ్లి అతడితో ఇట్లా అన్నారు. తేటగీతి. కృష్ణ, యాదవ సమూహమంతా చచ్చింది. మరి ఇక్కడెందుకు? బలరాముడు ఎక్కడున్నాడో తెలుసుకొనిపోయి అతడెట్లా ఉన్నాడో అందుకు అనుగుణంగా ఆచరించటం మంచిది. ఉత్పలమాల. ఓ రాజా వినుము. అట్లా వారు పలుకగా అట్లాగే చేద్దామంటూ బభ్రుదార్కులు మనసులు తల్లడిల్లిపోగా ఇరువైపులా నడుస్తుండగా శ్రీకృష్ణుడు బలరాముడు వెళ్లిన దారిలోనే చాలా గౌరవభావంతో వెళ్లాడు. ఆ వైపున ఒక చెట్టు క్రింద ఆ బలిష్ఠ విగ్రహుడైన బలరాముడిని చూచాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము మోసల పర్వము ఏకాశ్వాసము. యాదవులెల్ల మడిసిన పిదప గృష్ణు డర్జును దోడ్తేర దారుకుం బంపుట. సీసము. అట్లా బలరాముడిని చూసి దారుకుడి వైపు తిరిగి నీవు వేగంగా పాండుకుమారుల దగ్గరకు వెళ్లి యాదవవర్గమంతా నశించిన విధం తెలిపి అర్జునుడిని ఇక్కడకు తీసుకొని రమ్ము అన్నాడు. ఆ దారుకుడు బాగా వేగంగా పరుగెత్తే గుర్రాలను తీసుకొని వచ్చి చిన్న రథానికి పూంచుకొని వేగంగా వెళ్లిపోయాడు. అప్పుడు కృష్ణుడు బభ్రుడివైపు చూచి నీవు స్త్రీలను, ఏనుగులు, గుర్రాలు మొదలైన వాటిని ద్వారకలో చేర్చి తిరిగిరమ్ము అన్నాడు. ఆ బభ్రుడు అట్లాగే చేయటానికి బయలుదేరాడు. అంతలో ఒక బోయవాడు ఒక తుంగపరకను వాడిపై వేసి వాడిని చంపాడు. ఆట వెలది. కృష్ణుడికి కనిపించేటంత దూరంలోనే అట్లా బభ్రుడు నేలకొరిగాడు. ఆ బభ్రుడి పతనాన్ని చూచి కృష్ణుడు ఋషి శ్రేష్ఠుల శాపానికున్న శక్తికి ఆశ్చర్యపడి బలరాముడితో కందము. కృష్ణుడు బలరాముడితో ఇట్లా అన్నాడు. అన్నయ్య,
ఏనుగులను, గుర్రాలను, రథాలను, స్త్రీలను ద్వారకలో వదలి నేను తిరిగి వస్తాను. అంతవరకు ఈ చెట్టు దగ్గరే ఉండుము. సీసము అని చెప్పి ఏనుగులు మొదలైన వాటిని, స్త్రీలను వెంట తీసుకొని ద్వారకకు వెళ్లి వసుదేవుడితో తగనరీతిలో ఇట్లా అన్నాడు: తండ్రి, మునుపు కౌరవులందరూ నాశనం కావటం చూచాను. ఈవేళ యాదవులందరి చావును చూచాను. ఓ తేజోమూర్తి, బంధువులెవ్వరూ లేని ఇక్కడ జీవితం గడపటానికి మనస్సు రావటం లేదు. బలరాముడు ముందుగానే అడవికి వెళ్లాడు. అన్నతో కలిసి నేను కూడా శాంతమైన తపస్సు చేస్తాను. ఇక అన్ని విషయాలు మీరే చూచుకొనుడు. మీ ఆజ్ఞ నిర్వర్తించి మీకు సహకరించటానికి అర్జునుడు రేపో ఈనాడో ఇక్కడకు వస్తాడు. కందము అంటూ వసుదేవుడి పాదాలు తన నుదుటికి తగలేటట్లు గౌరవ ప్రపత్తులతో కృష్ణుడు నమస్కరించాడు. ఆ వసుదేవుడు అంతకు మునుపే ప్రజల వలన యాదవులు తుంగపరకలతో చేసుకొన్న యుద్ధాన్ని గురించి విని ఉన్నారు. చంపకమాల ఆ మాటలు విని దృఢమైన చైతన్యం పోయి, మనస్సు అస్వాధీనమై, దేహం కొయ్యబారి ఉండగా ఆపైన శ్రీకృష్ణుడు తాను బలరాముడు అడవిలో ఉంటామని అనటంతో ఉన్న తెలివి కూడా పోయి వసుదేవుడు నిశ్చేష్టుడై శవప్రాయంగా అయ్యాడు. కందము తానాడిన మాటలు విని వసుదేవుడి దురవస్థ చూచి యాదవ స్త్రీలు ఒక్కసారిగా హాహాకారాలు చేస్తూ పెద్దగా ఏడ్చారు. అప్పుడు కృష్ణుడు మనసులో కరుణ పుట్టగా, సీసము కృష్ణుడు అందరినీ ఓదార్చి అర్జునుడు ఇప్పుడే ఇక్కడికి వస్తున్నాడు. కురువంశశ్రేష్ఠుడైన ఆ అర్జునుడు మీ దుఃఖాలన్నిటినీ పోగొట్టుతాడు అని ఓదార్పు మాటలలో వారిని తేర్చి తండ్రి దగ్గర కూర్చొని నెమ్మదిగా కాళ్లు పట్టుతూ అతి సుకుమారంగా చేయదగిన పనులను గురించిన మాటలతో అతడి మనసులోని విభ్రమాన్ని పోగొట్టాడు. అర్జునుడి రాకను గురించి మాటిమాటికి చెప్పాడు. ఆ నీతికోవిదుడికి తెలియని దేమున్నది? మిగిలిన సేవకులతో గుర్రాలను, ఏనుగులను మీరే చూచుకోండి. ఇక అధికంగా చెప్పటం ఎందుకు అని కర్తవ్యబోధ చేశాడు. తేటగీతి రాజా ఈ విధంగా నిష్కర్షగా పలికి తండ్రికి వీడ్కోలు చెప్పి బలరాముడి దగ్గరకు వెళ్లి మొక్కపోని గాఢమైన భక్తితో నమస్కరించి మహాత్మా, మన తండ్రిగారి అనుమతితో వచ్చాను అన్నాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము మోసల పర్వము ఏకాశ్వాసము. బలరాముడు శరీరంబు విడిచి యనంతునియందు గలేట. సీసము ఆ తరువాత కృష్ణుడు బలరాముడి ముఖం నుండి ఒక పెద్ద సర్పం బయలుపడటాన్ని గమనించాడు. ఆ మహాసర్పం ఎర్రటి కాంతితో ప్రకాశించే వేణోళ్లు కలిగినది. మణులతో ప్రకాశించే పడగలు కలిగినది. పర్వతవైశాల్యానికి సదృశంగా ఉన్న పెద్ద ఆకారం కలిగినది. ఆ విధంగా బలరాముడు తన యోగబలం వలన తన దేహాన్ని వదిలిపెట్టి ఆకాశమార్గంలో సముద్రంలోనికి ప్రవేశించాడు. ఆదిశేష స్వరూపుడైన ఆ బలరాముడికి వరుణుడు స్వాగతం చెప్పాడు. నాగవర్గం వారంతా వచ్చి అధిక వినయంతో పూజలు చేశారు. ఆట వెలది. పాముల కులంలో మొదటగా లెక్కింపదగిన వాడైన వాసుకి, కర్కోటకుడు, తక్షకుడు, వారుణుడు, కుంజరుడు, కుముదుడు, దుర్ముఖుడు, పృథుశ్రవుడు. తేటగీతి హ్రాదుడు, వక్రదంతుడు, క్రోధుడనే పేరుగలవాడు, శంఖుడు, పుండరికుడు, మిశ్రి, అజేయుడు, ధృతరాష్ట్రుడు మొదలైన నాగులు కూడా బలదేవుడిని భక్తితో పూజించటానికి వచ్చారు. తేటగీతి చాలా ఆసక్తితో, యోగ్యమైన భక్తితో ఆ ఆదిశేషుడిని, గంగ మొదలుగా ఉన్న పెద్ద నదులన్నీ మిక్కిలి ప్రకాశిస్తున్న అందమైన ఆకారాలు ధరించి వచ్చి పూజించాయి. కందము జనమేజయ అన్నిటినీ ఆక్రమించగల, దర్శించగల కృష్ణుడు చూస్తుండగానే అనంతుడు,
ఆదిశేషుడు తన మూర్తి భేదాన్ని బలరాముణ్ణి తన శ్రేష్టమైన మహారూపంలో కలుపుకున్నాడు. సీసము. అట్లా బలరాముడు అవతారం చాలించి వెళ్లిపోగా శ్రీకృష్ణుడు ఆ చోటు వదిలిపెట్టి అక్కడక్కడా తిరిగాడు. లోకస్థితిపాలన కోసం తాను భూలోకంలో ఏ విశిష్ట కార్యాలు చేయటం కొరకు పుట్టాడో అవి పూర్తి కావటం మనసులో ఆలోచించాడు. తాను దేహాన్ని వదిలిపెట్టటానికి ఒక హేతువును ఆలోచించుకున్నాడు. మునులు ఇచ్చిన శాపవాక్యం గుర్తుకు వచ్చింది. ఒకప్పుడు దుర్వాసుని కోరికపై అతడి దేహమంతటా పాయసాన్ని కృష్ణుడు పూశాడు. కాని అరకాలిలో మాత్రం పాయసం పూయటం మర్చిపోయాడు. ఫలితంగా ఆ ఋషి ఆ అరకాలిలోనే నీకు ప్రాణాపాయం జరుగుతుందని, అది తప్పదని చెప్పిన విషయము గుర్తుకు వచ్చింది. దీనితో ప్రాణత్యాగం ఎట్లా చేయవచ్చునో స్ఫురించింది. మనసును, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలను అణచిపెట్టి గాఢమైన సమాధిని పొంది కందము. క్షీరసాగరంలో శయనించే విష్ణువు అంటే కృష్ణుడు నేలమీద పడుకున్నాడు. ఆ సమయంలో జర ముసలితన మానడి దేవత నేలను కాలితో రాస్తూ నెమ్మదిగా ఆ అడవిలో ప్రవేశించింది. ఆట వెలది. జర అట్లా వచ్చి అడవిలో తిరుగుతున్న ఒక వేటగాడిని చూచి అతడు కృష్ణుడి దేహాన్ని చూచి సమీపంలో ఉన్న జింక అని అనుకునేటట్లు భ్రాంతిని ఆవహింపజేసింది. మత్తేభము. ఆ వేటగాడు పూనికతో విల్లు ఎక్కుపెట్టి దృఢమైన రీతిలో నారి సంధించి నిండుగా లాగి మిక్కిలి భయంకరంగా వదిలాడు. ఆ బాణం కృష్ణుడి పాదం అడుగు భాగంలో దూరి పాదోపరిభాగంలో అతి శీఘ్రంగా బయటికి పొడుచుకుని వచ్చింది. వెంటనే ఆ వేటగాడు ఆ జింకను తీసుకుని వెళ్లటానికి అక్కడికి వచ్చాడు. కందము. ఆ వేటగాడు కృష్ణుడిని సమీపించి బాగా చూచి ఎవరో మహాపురుషుడని గుర్తించి చాలా ఆర్తిని పొంది గడగడలాడి అతడి పాదపద్మాల వద్ద తన శిరస్సును పెట్టి క్రిందపడ్డాడు. తేటగీతి. అట్లా వేటగాడు కిందపడి ఏడవగా కృష్ణుడు వాడికి ఉచితమైన పలుకులతో ఓదార్పు కలుగజేసి తన కోరిక ఈ విధంగా తీరగా మానవీయమైన దేహాన్ని విడిచి తన స్థానాన్ని పొందటానికి వెళ్లిపోయాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము మోసల పర్వము ఏకాశ్వాసము. శ్రీకృష్ణుడు శరీరంబు విడిచి పరమపదంబునకు బోవుట. సీసము. ఆ విధంగా స్వర్గలోకానికి పెంపొందిన తేజస్సు గలవాడైన కృష్ణుడు వెళ్లగా స్వర్గంలో ఉన్న దివ్యులైన మునిశ్రేష్ఠులు, సిద్ధులు, రుద్రులు, వసువులు, మరుత్తులు, విశ్వముఖాది దేవతలు, దేవేంద్రుడు వేగిరపాటు చెంది ఎదురు వచ్చారు. కాళ్లకు మొక్కారు. శ్రేష్టమైన స్తుతి వాక్యాలు పలుకుతూ అందరూ కృష్ణుడి చుట్టూ చేరారు. వారిలో దేవేంద్రుడు నెమ్మదిగా శ్రీకృష్ణుడిని సమీపించి చేతులు జోడించి ఇట్లా అన్నాడు, ఆదిపురుషా! ధర్మాన్ని రక్షించటానికై దయాగుణంతో నీ వాడుతున్న ఆటలో భాగంగా భూమిలో పుట్టావు. ఆట వెలది. అట్లా అవతారమెత్తి కంసుడు మొదలైన దేవతా శత్రు సమూహాన్ని అంతటినీ నశింపజేసి భరతవంశానికి పట్టిన అపరిశుభ్రతను పోగొట్టి పరిశుభ్రతను మరలా ఏర్పరచి ఇట్లా వచ్చావు. కందము. మహాత్మా! నీ స్థానం అమూతమైనది. దానికి ముసలితనం లేదు. అది ఎన్నటికీ తరగిపోదు. అది ఎప్పుడూ పరిశుద్ధమే. దాని స్వభావం తర్కంతో నిరూపించటానికి వీలులేదు. దానికెప్పుడూ చలనం లేదు. వేదాలు ఆ స్థానాన్ని గురించే చెప్పుతాయి. దానిని కొలవటానికి ఏ శాస్త్ర ప్రమాణాలు లేవు. అట్లాంటి పరమపదాన్ని నిరూపించటానికి వీలులేని విధంగా నీవే పొందుము. కందము. యజ్ఞరూపుడవైన పురుషోత్తమ! అపరిమితమైన గుణాలుచేత సంపన్నమైన నీ అవతారం ప్రశంసాపాత్రం కాగా దయతో శరణుగోరిన వారి దుఃఖాన్ని పోగొట్టటానికై ప్రతి యుగంలోనూ ఇట్లాగే అవతరింతువుగాక.
కందము. ఇట్లా వినయంతో అన్న ఆ మంచి మాటలను మిక్కిలి ఆదరంతో శ్రీకృష్ణుడు విన్నాడు. అప్పుడు ఆ కృష్ణుడిపై ఇంద్రుడు సాటిలేని భక్తితో మిక్కుటంగా పూలవాన కురిపించాడు. ఉత్పలమాల. ఆ సమయంలో బ్రహ్మదేవుడు వచ్చి కృష్ణుడి పాదాలకు నమస్కరించి భక్తితో కన్నార్పకుండా చూస్తూ మనస్సు సంతోషంతో తేలియాడగా ఆ పురుషోత్తముడు సంతసించి కరుణతో తడిసిన తన చూపును ప్రసరింపజేయగా శాస్త్రవిహితమైన స్వరాలతో కూడిన వేదమంత్రాలతో శ్రీ మహావిష్ణువును ప్రస్తుతించాడు. సీసము. శ్రీమన్నారాయణుడు దేవతలందరినీ చూచి ఇట్లా అన్నాడు, పుణ్యాత్ములారా! నేను అనిరుద్ధ, ప్రద్యుమ్న, సంకర్షణ, వాసుదేవాత్మకమైన వ్యూహ చతుష్టయంచేత అతి శ్రేష్ఠ రూపంలో ఏకైకంగా పుట్టుతున్న సమాధి సిద్ధివలన ఆనందరూపమైన జ్ఞానంతో పరిశుద్ధమైనది, కొలవటానికి వీలులేనట్టిది అయిన నా స్థానప్రాప్తిని నేనే కలిగించుకున్నాను. సర్వమంగళకరమైన ఈ అనుభూతిని స్వీకరిస్తున్నాను. మీరందరూ సుఖంగా ఉండండి. ఇట్లా అన్న శ్రీనారాయణుడి ముదుమధుర వాక్య సమూహంచేత తృప్తులై దేవతలంతా సంతోషించారు. కందము. ఈ విధంగా నారాయణుడు బ్రహ్మాది దేవతలతో ఆదరపూర్వకంగా సంభాషించి అనాద్యంతమైన తన స్థానంలో కూర్చున్నవాడయ్యాడు. తేటగీతి. కర్మేంద్రియాలకు గోచరించని ఆ ఆనందస్వరూపుడిని జ్ఞాననేత్రాలతో తిలకిస్తూ అద్భుతములైన ఆ మహాతత్వగుణాలను పొగడుతూ వారందరూ తమ తమ స్థానాలకు తిరిగి వెళ్లారు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము మోసల పర్వము ఏకాశ్వాసము. దార్కుడు పాండవులకు సకలయదవ క్షయంబు చెప్పుట. సీసము. అట్లా కృష్ణుడు పంపిన దారుకుడు హస్తినకు వెళ్లి పాండవులను చూచి మహామునులు మునుపు యాదవులకు శాపమిచ్చిన విషయాన్ని తొలుత గుర్తుచేశాడు. పిదప సముద్రతీరంలో మద్యపానంచేత పుట్టిన మత్తులో వృష్ణివంశీయులు, భోజాంధకులు, మునివరులు సూచించిన ముసలం ఆత్మ ప్రవేశించిన తుంగపరకలతో ఒకరినొకరు మోదుకొని చావటాన్ని, బలరామకృష్ణులు అడవిలో ఉన్న విషయాన్ని, కృష్ణుడు తనను హస్తినకు పంపిన విషయాన్ని సవిస్తరంగా చెప్పాడు. దానిని విని పాండవేలు దుఃఖంతో కృంగిపోయారు. తేటగీతి. యాదవులందరూ ఇట్లా చనిపోవటం విని ద్రౌపది, సుభద్ర మొదలైన అంతఃపుర స్త్రీలంతా శోచనీయంగా, హస్తినలోని జనులంతా దుఃఖాన్ని పొందేటట్లు హాహాకారాలు చేస్తూ ఏడ్చారు. సీసము. దార్కుడు మిక్కిలి ధర్మంతో కూడిన అణకువతో అర్జునుడితో ఇట్లా అన్నాడు, శ్రీకృష్ణుడు నిన్ను తీసుకొని రమ్మని పంపగా నేను వచ్చాను. ఆ అర్జునుడు యాదవుల సంబంధమైన కీడుమాట నా చెవులలో పడటమా? ఇది వినికూడా ద్వారకకు వేగంగా వెళ్లకుండా ఇక్కడ నిలకడగా ఉండే ధైర్యం నాకెక్కడున్నది? నీవు వేరే పిలవటం ఎందుకు అని అన్నాడు. ధర్మరాజుతో తగినట్లుగా సంభాషించి ఆ కులశ్రేష్ఠుడి అనుమతితో అతివేగంగా ద్వారకకు చేరాడు. చంపకమాల. అర్జునుడు ద్వారక చేరి భర్త చనిపోయిన పుణ్యస్త్రీకి చంద్రుడు అస్తమించిన రాత్రికి పోల్చదగినట్లున్న ద్వారకను చూచాడు. ఆ నగరంలో కృష్ణుడు లేడు. నగరమంతటా దైన్యం మాత్రమే ఉన్నది. అర్జునుడి మనస్సు పరితాపం పొందింది. ఒక్క అడుగు వేయటానికి కూడా శక్తి లేకపోయింది. ఏటి ప్రవాహానికి ఎదురీదినట్లు కాళ్ళీడ్చుకొంటూ ద్వారకలోనికి అడుగు పెట్టాడని అర్థం. కందము. దారుకుడు వెంటరాగా ద్వారకావాసులు తనను మిక్కిలి ఓదార్పు నిండిన మనస్సులలో గౌరవించగా అర్జునుడు రాజసౌధానికి వెళ్లాడు. చంపకమాల. అర్జునుడు అట్లా వెళ్లగా అప్పుడే పుట్టిన పెద్ద దుఃఖం తాళలేక శ్రీకృష్ణుడి ప్రియ భార్యలు 16,000 మంది ముఖాలను కంటినీరు ఆక్రమించగా, ఏడుపు శబ్దాలు అతిశయించగా, కాళ్లు తడబడగా, దీనతలు ఆకారాన్ని పొందినట్లుగా సంక్షోభిస్తూ అర్జునుడి దగ్గరకు వచ్చారు. చంపకమాల. రాజా,
వారిని చూచి దోహకం ఆపుకొనలేకపోగా మనస్సు సంక్షోభించగా ఆ అర్జునుడు స్వరం డగ్గుత్తికను పొందగా ఏడుస్తూ తేరు ఏదో ఒక రీతిగా దిగి నేలమీద పడిపోయాడు. ఆ దోహస్థితిని చూస్తే శత్రువులకైనా గుండెలు ముక్కలయి దోహకం కలుగుతుంది. తేటగీతి రుక్మిణి సత్యభామలిరువురూ పెద్దగా ఏడుస్తూ అర్జునుడి దగ్గరికి వచ్చారు. దోహక సముద్రంలో మునిగిపోయారు. మనస్సులు తల్లడపాటు పొందగా నేలపై పడ్డారు. కందము మిగిలివున్న శ్రీకృష్ణుడి రాణులు అర్జునుడి చుట్టూ నేలపై పడి మనసులలో అతిశయించిన దోహకంతో మాకిక దిక్కెవ్వ రంటూ దైన్యంతో ఏడ్చారు. కందము వారి ఏడ్పులు చూచి అర్జునుడు తనకు తానే సమాధానపరుచుకొని ఆ స్త్రీలనందరనూ ఓదార్చాడు. ఆ తరువాత దార్కుడు అర్జునుడిని వెంట తీసుకొని వసుదేవుడి వద్దకు వెళ్లాడు. సీసము యాదవులు చనిపోతే కలిగే దోహకమ్మలే కాకుండా ఈ స్త్రీలలో దైన్యంతో కూడిన వ్యథ కనిపిస్తున్నది. నా మనస్సులో వీరి ఆతురత చూస్తుంటే బాధ అధికమవుతున్నది. అయినా ఏ విశేషమూ కనిపించటం లేదు. శ్రీకృష్ణుడి స్థితి ఎట్లా ఉన్నదో అనే భయం పుట్టుతున్నది. దీనిని గురించి ఎవరు చెప్పుతారు అన్న పెద్ద దుహకం వచ్చింది. అర్జునుడికి దార్కుడికి అట్లాగే అయింది. అందుచేత వసుదేవుడి దగ్గరకు వెళ్లి ఈ విషయం తెలుసుకొనటం కొరకు వారిద్దరూ కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము మోసల పర్వము ఏకాశ్వాసము. అర్జునుడు సకల స్వజనక్షయ దుహఖితుండగు వసుదేవునిం గాంచుట. కందము బాధపడుతూ వెళ్లి వసుదేవుడిని చూచారు. ఆయన మిక్కిలి బాధతో దేహాన్ని పరుపుమీద పడవేసి కన్నునీరు క్రమ్ముకోగా ఏడుస్తున్నాడు. వీళ్లను చూడగానే ఆయనకు కొత్తగా దుహకం పుట్టుకొచ్చి మనస్సునంతా ఆక్రమించింది. ఆటవెలది. వసుదేవుడు తల్పం నుండి పైకి లేచి దుహకిస్తూ అర్జునుడిని కౌగిలించుకుని కంఠంలోని డగ్గుత్తిక అతిశయించగా క్షోభించి చనిపోయిన యాదవ వీరులను పేరు పేరున తడవి వారిని తలచుకొని ప్రలపించి పెద్దగా ఏడ్చాడు. కందము అప్పుడు వసుదేవుడట్లా ఏడుస్తూ ఉంటే అర్జునుడు ఆయన ఓదార్చాడు. వసుదేవుడప్పుడు నాలుక తడబడుతుండగా అర్జునుడితో ఇట్లా అన్నాడు. చంపకమాల మనుష్యులను మాత్రమే కాకుండా దేవతల చేత కూడా ప్రస్తుతించబడ్డ విక్రమం కలిగి రాక్షసులను ఎదిరించి చంపేటటువంటి పరాక్రమంచేత పేర్పొంది ఎదురులేక సుప్రసిద్ధులైన యాదవ కుమారులంతా దైవం కోపించటంచేత నిష్కారణంగా ఒకరిమీద ఒకరు కోపగించుకొని చంపుకొని చచ్చారు. అయ్యో ఎంత దురవస్థ! కందము ఆ యుద్ధం ఎంత బాగా జరిగిందో వినుము. నీవు విలువిద్యారహస్యాలు బోధించిన నీ శిష్యులు సాత్యకి ప్రద్యుమ్నులే ఈ భయంకర యుద్ధంలో తొలిపినుగులు అయ్యారు. ఈ విషయం విని కూడా ఇంకా నేను బ్రతికే ఉన్నాను. నేనేనయ్యా ఈ ప్రపంచంలో గొప్ప వీరుడిని. గొప్ప వీరుడను కానని భావం. కందము ముందుగా సాత్యకి కూతవర్మలు రెచ్చగొట్టారు. యుద్ధం ప్రారంభమైంది. అది కాదులే. ముందు మునిశ్రేష్ఠులు ఇచ్చిన శాపం ఈ యుద్ధానికి అనుకూలంగానే ఉంది కదా. యుద్ధం చేశారని వాళ్ళిద్దరినీ ఎందుకు నిందించాలి? చంపకమాల కృష్ణుడు కావాలనుకొంటే ఎంతటి అసాధ్యమైన పనినైనా అత్యుత్కృష్టంగా సాధ్యం చేసి చూపగలడు. అంతెందుకు చనిపోయిన పరీక్షిత్తును ఎంతో ప్రేమతో బ్రతికించలేదా? అట్లాంటివాడు యదుకుమారులు మూర్ఖత్వంతో యుద్ధం చేస్తుంటే చూస్తూ ఉపేక్ష చేశాడు. యుద్ధాన్ని మాన్పించలేదు. ఇట్లా యాదవులంతా చావటం తప్పనిసరిగా జరగాల్సిన విషయంగా తలచాడేమో. కందము
నిష్కారణంగా ఇంతమంది యదువీరులందరూ చచ్చిపోయారే అన్న దుహఖాతిశయంలో ఇదంతా విధి వశంగా జరిగిందని తెలుసుకొనటం ద్వారా దుహఖాన్ని పోగొట్టుకునేటువంటి జ్ఞానమే పుట్టటం లేదు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము మోసల పర్వము ఏకాశ్వాసము. కూతికత్త తిక్కన సోమయాజీ 1275 1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము